సో దీని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడైతే మనం ట్యాంక్ కానీ ఏమైనా ఇక్కడ పెట్టుకొని నీట్గా పెయింట్ చేసుకోవచ్చు. హ్యాండీ ఉంటుంది. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద వింటర్స్ క్రాఫ్టర్. సో ఈరోజు అయితే పెయింటింగ్ కోసం ఒక స్టాండ్ అయితే తయారు చేయబోతున్నాం. సో ఎలా 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 అని ఆలోచిస్తుంటే ఇలా బయటకు వచ్చాను. సో మనకైతే టైర్ అయితే కనిపించింది, నా పాత సైకిల్ మొత్తం పోయింది. ఫ్రంట్ బ్యాక్ రిమ్ అయితే మొత్తం ఇలా 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 ఉంది. సో ఇంకా మన దగ్గర పాత రాడ్ ఒకటి ఉంది. సో దీన్ని అయితే ఇలా సెట్టింగ్ చేశాను, ఇక్కడ ఎలా పెట్టి సో దీన్ని తిప్పుతుంటే మంచిగా తిరుగుతుంది చూడండి. సో ఈ పైన పెట్టుకొని మనం పెయింట్స్ పార్ట్స్ అయితే మనం పెయింటింగ్ చేసుకోవచ్చు. సో ఇదైతే ఇప్పుడు వెల్డింగ్ చేస్తాను నీట్గా. కింద స్టాండ్ కూడా తయారు చేయాలి కదా అది నించోవాలంటే. సో ఇవన్నీ చేస్తాను. సో చూడండి. సో గైస్ ఇప్పుడైతే మన వీల్కి అయితే సర్వీసింగ్ చేసుకుంటున్నాం. సో అంటే బేరింగ్స్ అయితే బాల్స్ అయితే మార్చట్లే, జస్ట్ కొన్ని యాక్సిల్ ఓపెన్ చేసుకొని బేరింగ్స్కి కొంచెం గ్రీజ్ అప్లై చేసి కొంచెం స్మూత్గా తిరుగుతుంది కదా అందుకనే. సో లోపలైతే లైట్గా రస్ట్ అవుతుంది. చిన్న నీట్గా పొల్లబెట్టి క్లీన్ చేసుకుంటున్నా. సో ఇదైతే మేము మార్క్ చేసుకున్నాం, కొంచెం ఎక్స్ట్రా ఉందనేసి దాన్ని కట్ చేసుకున్నాం. ఈ రాడ్ అయితే ఉంది కదా, ఇది కొంచెం చిన్నగా అయిపోయింది కదా. సో అందర ఈ పెద్ద రాడ్ లోపల పెట్టయితే సో ఇలా నీట్గా పెట్టుకొని వెల్డింగ్ చేసుకున్నాం. కొంచెం హైట్ వస్తుంది, ఇప్పుడు నీట్గా స్మూత్గా ఎంత హైట్ వస్తుంది, కొంచెం నీట్గా వెల్డింగ్ అంటే పెయింటింగ్ చేసుకోవడం కొంచెం నీట్గా ఉంటుంది. సో దీన్ని అయితే వెల్డింగ్ చేస్తున్నాను ఇక్కడ పెట్టి. సో ఇలా పెట్టి అయితే వెల్డింగ్ చేస్తున్నా. చిన్న స్పాట్ అయితే పెట్టా, మంచిగా నీట్గా వచ్చింది. చిన్న టాకా పెట్టాను. సో స్ట్రైట్గా పెట్టుకొని మొత్తం నాకైతే వెల్డింగ్ రాదు, ఇప్పుడే నేర్చుకుంటున్నా. సో చూడండి అలా చెప్తా. వెల్డింగ్ అయితే అయిపోయింది. సో ఎలా వచ్చింది, దీని మీద ఎక్కడ వచ్చేసి ఆ వీలు పెడతాం, ఎలా పెడతాం. సో నీట్గా పైన పెట్టి పెయింటింగ్ చేసుకోవడమే. అబ్బా కలిపి పట్టుకుంటే. సో దీనికి వచ్చి ఇది ఇలా కింద ఉంటుంది కదా, సో కింద నించోడానికి ఫ్రేమ్ అయితే చేయాలి, ఒక స్క్వేర్ టైపు కింద ఫ్రేమ్ ఉంటుంది. సో ఇలా ఉండి దీనిపైన వీల్ వస్తుంది. సో చూపిస్తాం మొత్తం. ఇప్పుడైతే ఫ్రేమ్ తయారు చేస్తాను. సో కటింగ్ చేయాలి. సో రాడ్స్ అయితే ఉన్నాయి మన దగ్గర, ఒక రాడ్ ఉంది, దీన్ని అయితే ఇప్పుడు కట్ చేద్దాం. సో మన ట్యాంక్ కానీ సెట్ వేసుకొని పెట్టుకోవడం అయితే పెయింట్ వేసుకోవచ్చు నీట్గా. సో ఇది వచ్చి మనకి హైట్ ఎక్కువ అయిపోయింది, కొంచెం డౌన్ ఇక్కడికి ఇలా వస్తే కొంచెం బాగుంటుంది. సో దీన్ని కట్ చేసుకొని కొంచెం షార్ట్ చేసుకున్నాం. షార్ట్ చేసుకుంటే మంచిగా పెయింటింగ్ వేసుకొని బాగుంటుంది. చిన్న షేక్ ఉంది, సెట్ అయిపోతుంది, పర్లేదు. ఏ మాత్రం ఉంటే పర్లేదు, నీట్గా పెయింట్ వేసుకోవచ్చు చక్కగా, ఏం టచ్ అవ్వకుండా నీట్గా. సో ఫైనల్ స్టాండ్ అయితే అయిపోయింది. చూపిస్తే ఇప్పుడు ఎలా వర్క్ అవుతుందా. సో దీన్ని అయితే ఇలా ప్లేస్ చేసుకోవాలి నీట్గా.
ఇప్పుడైతే మన ట్యాంక్ నీది ఏమైనా ఇక్కడ పెట్టుకొని నీట్గా పెయింట్ వేసుకోవచ్చు. హ్యాండీ ఉంటుంది. మంచిగా పెయింట్ వేసుకోవచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సో ఈ కంటెంట్ ఎలా నచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ చేస్తుంటాం. సో దానికోసం స్టే ట్యూన్డ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.